బ్యాక్ టు న్యూస్. లోక్సభ ఎన్నికలకు 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి 5గురికి చోటు దక్కింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవిని అభ్యర్థులుగా ఖరారు చేసింది. అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలోని కొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇక పశ్చిమ బెంగాల్లోని బహరాంపూర్ నుంచి అధీర్ రంజన్ చౌదరి బరిలో దిగనున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ కర్ణాటకలోని గుల్బర్గా నుంచి, కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ సిందే కుమార్తె ప్రణితి సిందే మహారాష్ట్రలోని సోలాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. రాజస్థాన్లోని సికార్ లోక్సభ నియోజకవర్గాన్ని సిపిఎంకు కేటాయించింది. తాజా జాబితాతో కలిసి కాంగ్రెస్ ఇప్పటి వరకు మొత్తం 139 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. తెలంగాణకు సంబంధించి మొదటి జాబితాలో 4 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇంకా ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.